సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఏంటో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చూద్దాం. ఒకసారి ఇక్కడ చూడండి, గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పరిపాలనలో ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మంత్రిగా తన్నీరు హరీష్ రావు, మంత్రిగా కల్వకుంట్ల తారక రామారావు, ఎంపీగా కల్వకుంట్ల కవిత, మరో ఎంపీగా రాజ్యసభ సభ్యులుగా జోగిన్పల్లి సంతోష్రావు, ఇలా చాలామందికి సంబంధించి పూర్తిగా కూడా కుటుంబ పాలన కొనసాగుతుంది అని నేటి ప్రభుత్వానికి సంబంధించిన నేతలందరూ కూడా ఆ రోజు పూర్తి స్థాయిలో విమర్శించిన పరిస్థితి చూసాం. ఆ కాంగ్రెస్ పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, విపక్షాలు కానీ అందరూ కూడా ఘాటు విమర్శలు చేసిన పరిస్థితి అయితే చూసాం. సో ఇలాంటి పరిస్థితులలో మరి ఆనాడు చెప్పిన వీళ్ళందరూ నేడు ఏం చేస్తున్నారు అనే అంశానికి సంబంధించి మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. నాడు పూర్తి స్థాయిలో కుటుంబ పాలన కొనసాగుతుంది అంటూ విమర్శల అస్త్రాలను సంధించిన నేటి ప్రభుత్వం కూడా అదే దారిలో కాదు, అలాంటి దారిని ఒక ఆనాడు వన్ వే ఉంటే ఈరోజు హైవే వేసుకొని మరీ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా పరిపాలన చేస్తున్నారనే ఆరోపణ రేవంత్ సర్కార్ మీద చాలా స్పష్టంగా వినబడుతుంది. ఒకసారి దానికి సంబంధించి చూడండి, ఇందిరమ్మ రాజ్యంలో రాజ్యాంగేతర శక్తులు అంటూ కూడా ఒక ప్రధానమైన అంశం కనబడ్డది. ఎవరు ఆ రాజ్యాంగ ఇతర శక్తులు అనేది చూద్దాం. మంత్రులు ఎమ్మెల్యేల కంటే కూడా పవర్ఫుల్, ఫైలు ఏదైనా పైరవీలు ఏవైనా అన్ని వారికనుసన్నలలోనే ప్రైవేట్ వ్యక్తుల గుప్పిట్లో తెలంగాణ పాలనా యంత్రాంగం అంటూ కూడా కనబడుతున్న అంశానికి కనబడుతుంది. ఇప్పుడు ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు, ఎమ్మెల్సీ అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, మినిస్టర్, వీళ్ళందరూ కూడా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ నేతలు. వీళ్ళందరికీ సంబంధించి ఏదైతే వాళ్ళ శాఖలకు సంబంధించిన జీవోలు కానీ వాళ్ళ శాఖలకు సంబంధించిన అంశాలు వాళ్ళ దగ్గరకు వచ్చినాయంటే ఓకే. కానీ ఎమ్మెల్సీలుగా లేరు, ఎంపీలుగా లేరు, మంత్రులుగా లేదు, ముఖ్యమంత్రిగా లేదు, ఏ అధికారం లేకున్నా కూడా వాళ్ళంతా పవర్ఫుల్గా ఎందుకుంటున్నారు అంటే ఎవరి అండదండ చూసుకొని ఉంటున్నారు అనేది ఒకసారి చూద్దాం. మొత్తానికి అందరి పేర్లు అయితే వచ్చినాయి, ఒకసారి వాళ్ళందరినీ కూడా చూద్దాం. టెండర్లు దందాలు రేవంత్ బామ్మర్దిని, ఇగో టెండర్లు దందాలు రేవంత్ బామ్మర్ది సృజన్ రెడ్డి పనాట. అంటే ఈ రాష్ట్రంలో ఏం టెండర్లు కావాలన్నా, ఏం దందా చేయాలన్నా రేవంత్ రెడ్డి గారి బామ్మర్ది సృజన్ రెడ్డి చేస్తాడట. ఇక షాడో హోమ్ రేవంత్ రైట్ హ్యాండ్ అయిన వేం నరేందర్ రెడ్డి చూస్తున్నాడట. అంటే రాష్ట్రంలో జరుగుతున్న పోలీసు వ్యవస్థకు సంబంధించి కూడా పూర్తిగా కూడా ఇక్కడ తెలంగాణలో హోంమంత్రి లేడు కదా, హోంమంత్రి, విద్యాశాఖ మంత్రి, దాంతోపాటు మున్సిపల్ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి అన్నీ కూడా రేవంత్ రెడ్డి దగ్గరనే పెట్టుకున్నాడు. సో దాన్ని షాడో హోంమంత్రిగా వేం నరేందర్ రెడ్డి నడిపిస్తుందనే ఆరోపణ. ఇక దాంతోపాటు షాడో రెవెన్యూ రేవంత్ రెడ్డి యొక్క తమ్ముడు కొండలరెడ్డి నడిపిస్తున్నాడు అనేది మరో అంశం, అంటే భూములకు సంబంధించిన అంశం. ఇక షాడో సినిమాటోగ్రఫీ రేవంత్ రెడ్డి నమ్మిన బంటు అయిన రోహిన్ రెడ్డి నడిపిస్తున్నాడట. అంటే సినిమాలకు సంబంధించినవి ఉంటాయి కదా పంచాయతీలు మొత్తం. ఇక షాడో మున్సిపల్ రేవంత్ అనుచరుడు ఫహీం ఖురేషి నడిపిస్తున్నాడట మున్సిపల్ శాఖకు సంబంధించి. ఇక కొడంగల్ షాడో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి అక్కడ పరిపాలన చేస్తున్నాడట. విదేశీ పెట్టుబడుల వ్యవహారం రేవంత్ రెడ్డి యొక్క తమ్ముడు కృష్ణారెడ్డి చూస్తున్నాడట. పైరవీలు దందాలు రేవంత్ రెడ్డి చిన్ననాటి దోస్త్ అయిన అనిల్ రెడ్డి చూస్తున్నాడట. సచివాలయంలో షాడో సీఎంగా ఓ మహిళ అంటూ కథనాలు కూడా గతంలో మనకు చాలా శాటిలైట్ సంస్థలలో చూసాం. ఇక మరోవైపు పరిపాలన, ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం పేరుతోని రాజ్యాంగేతరుల చేతులలో తెలంగాణ ప్రభుత్వం పాలన కొనసాగుతుంది. ప్రతిపక్షాలు ఆధారాలు బయట పెడుతున్నామారని ప్రభుత్వ పెద్దల తీరు అంటూ కూడా కనబడుతుంది. ఒకసారి వాళ్ళ ముఖాలందరికీ కూడా చూద్దాం. ఇక చూడుర్రి, ఒక్కొక్కరు ఒక్కొక్క అంశాన్ని, అటు వేం నరేందర్ రెడ్డి కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు కావచ్చు, దాంతోపాటు సృజన్ రెడ్డి కావచ్చు, దాంతోపాటుగా రోహిన్ రెడ్డికి సంబంధించి వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి సంబంధించిన పెద్ద పెద్ద పదవులలో ఏం లేరు, వీళ్ళంతా రాజ్యాంగేతర శక్తులు అంటూ కూడా ఇక చూడుర్రి, వాళ్ళు చట్టసభకు వెళ్ళలేదు, రాజ్యాంగం మీద ప్రమాణం చేయలేదు, ప్రభుత్వంలో ఎలాంటి చిన్న పదవులు కూడా లేవు. కానీ వాళ్ళ మాటే శాసనం, వాళ్ళ కన్ను పడిందంటే టెండర్ దక్కదు, వాళ్ళ అనుమతి లేనిదే ఫైల్ కదలదు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా రాజ్యాంగేతర శక్తులు తెలంగాణ పరిపాలన యంత్రాంగాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నారన్న ఆరోపణలు ఇప్పుడు రాజకీయాలలో సంచలనం సృష్టిస్తున్నాయి. అమృత టెండర్ల నుంచి సినిమా టికెట్ల సెటిల్మెంట్ల వరకు, హైడ్రా కూల్చివేతల నుంచి భూముల కేటాయింపుల వరకు అంతా ఈ షాడో శక్తుల కనుసన్నలలో జరుగుతున్నాయన్న ఆరోపణలు బలంగా వినబడుతున్నాయి అంటూ కూడా ఈ ప్రధానమైన అంశం తెలంగాణ మీదకి వచ్చింది. సో ఇప్పుడు రాజ్యాంగ అంటే ఇందిరమ్మ రాజ్యంలో రాజ్యాంగేతర శక్తులు పూర్తి స్థాయిలో కూడా అన్ని అంశాలను తెర మీదకి పెట్టుకొని వాళ్ళ గుప్పిట్లో నడిపిస్తున్నారు అనేది ప్రధానమైన అంశం కనబడుతున్నది. ఇక్కడ మంత్రులు, ఎమ్మెల్యేల కంటే పవర్ఫుల్ ఎవరు అంటే వీళ్ళు. ఇప్పుడు వీళ్ళ దగ్గరికి ఏంది,
టెండర్లు దందా కావాలంటే ఎవరి దగ్గరికి పోవాలి? సృజన్ రెడ్డి దగ్గరికి పోవాలి. హోంమంత్రికి సంబంధించిన అంశాలు ఏమైనా ఉంటే ఎవరి దగ్గరికి పోవాలి? వేం నరేందర్ రెడ్డి దగ్గర పోవాలి. మరి రెవెన్యూకు సంబంధించిన భూముల పంచాయతీలు అంటే ఎవరి దగ్గర పోవాలి? కొండల రెడ్డి దగ్గర పోవాలి. సినిమా ఆటోగ్రఫీకి సంబంధించిన పంచాయతీ ఏదైనా ఉంటే ఎవరి దగ్గర పోవాలి? రోహిన్ రెడ్డి దగ్గర పోవాలి. షాడోకు సంబంధించి మున్సిపల్ పనులు కావాలంటే ఎవరు పోవాలి? ఫహీం ఖురేషి దగ్గర పోవాలి. దాంతోపాటు కొడంగల్లో మొత్తం కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన ఏ పని కావాలన్నా ఎక్కడికి పోవాలి? తిరుపతి రెడ్డి దగ్గర పోవాలి. విదేశీ పెట్టుబడుల అంశానికి సంబంధించి విదేశీ పెట్టుబడులకు సంబంధించిన అంశాన్ని ఎవరు ఇక్కడ ఉండే జయేష్ రంజన్ గతంలో పనిచేసిన వాళ్ళు, ఐటీకి సంబంధించిన మున్సిపల్లో పనిచేసిన వాళ్ళందరూ ఉండాలి. కానీ ఇప్పుడు పని కావాలంటే ఎవరు? కృష్ణారెడ్డి దగ్గర పోవాలి. సో ఏమైనా పైరవీళ్ళు దందాలు కావాలంటే ఎవరి దగ్గర పోవాలి? వాళ్ళ చిన్ననాటి స్నేహితుడు అనిల్ రెడ్డి దగ్గర పోవాలి. ఇది తెలంగాణలో మన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రులు, దాంతో పాటుగా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కంటే పవర్ఫుల్ ఎవరైనా ఉన్నారు అంటే మన రాజ్యాంగ ఏతరంగా, అంటే వీళ్ళందరూ కూడా ఎక్కడ రాజ్యాంగానికి సంబంధించి ప్రమాణ స్వీకారం చేయలే, వాళ్ళు ఎలాంటి పదవులలో కూడా లేని పరిస్థితి, ఒకళ్ళిద్దరు మినహా ఎవరు కూడా లేరు. సో వీళ్ళు పవర్ఫుల్ గా నడిపిస్తున్నారు అనే ఒక ప్రధాన అంశం కనబడుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు కాదు అనే అంశానికి సంబంధించి మీరు కూడా మీ కామెంట్లలో పెట్టుర్రి, వాస్తవం ఏందో మీరు కూడా చెప్పే ప్రయత్నం చేయరు.